హాయ్ అండి, నేను మీ అపర్ణ. అందరు బాగున్నారా? ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నానండి. సో నేను చికెను మంచిగా గడిగేసి పెట్టుకున్నాను. మీడియం సైజ్ ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర కడిగేస్తానండి. నానేసాను, ఇసుక ఉంటుంది కదా, నానేసాను. సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. హీట్ అయిందండి, ఆయిల్ పోసుకుంటున్నాను. సో సరిపోయేటంతా పోసేసుకోండి ఆయిల్. చూసారా, ఆయిల్ పోసాను. బొండపువ్వండి, కొంచెం ఉల్లిపాయ వేసుకుందాము. ఉల్లిపాయ వేస్తున్నాను. ఉల్లిపాయ వేసుకోవాలి. అల్లం పేస్ట్, కసూరి మేతి. నేను ఇంట్లోనే తయారు చేస్తానండి. కసూరి మేతి, పసుపు, నేను ఎక్కువ వేయట్లేదు. నాకు కొత్త పసుపు స్మెల్ వచ్చేస్తుందని కొంచెమే వేసాను. సో మీకు సరిపోయేటంత వేసుకోండి. సో అన్నీ ఆయిల్లో గోలాయండి. మంచిగా చికెన్ వేసుకుందాము. ఉప్పు 2 స్పూన్స్ వేస్తున్నాను. మళ్ళీ టేస్ట్ చేసిన తర్వాత చూద్దాము. ఉప్పు వేసి కలుపుకున్న తర్వాత మంట అన్నది మీడియంలో పెట్టుకొని ఒక్క 5 మినిట్స్ ఉడికించుకుందాము. మూత పెట్టండి, నార్మల్ది ఇలాంటిది మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం. కారం వేస్తున్నానండి. 2 చెంచాల మీద కొంచెం వేసాను. కారం వేసాను కదండి, కలుపుకోవాలి మంచిగా. కలుపుకున్న తర్వాత మీడియంలో ఒక 2 మినిట్స్ ఉడికించుకుందాము. సో ఇటు అన్నం కూడా అవుతుందండి. బాస్మతి రైస్ పెట్టాను. కొబ్బరి పొడి అండి 1½ స్పూను. ధనియా పొడి ఇది కూడా 1½ అలా 1/2 స్పూన్. గరం మసాలా వేసానండి 1/2 స్పూన్. అంతా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని వాటర్ పోసుకుందాము. మన వాటర్ గ్లాస్ అనేది పోస్తున్నాను. ఫస్ట్ 1 గ్లాస్ పోసాను, ఇప్పుడు 1/2 గ్లాస్. మీడియం సైజు ఒక ఉల్లిపాయ అండి వేయించుకోవాలి. చిన్న టమాటా, మీడియం సైజు ఉల్లిపాయ వేయించుకొని ఆ పేస్ట్ మనము కర్రీలో వేసుకోవాలి. ఇలా వేయించుకోవాలి. మనం ఈ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసుకుందాం. ఉప్పు కారం చూసుకుందాము. సో నేను టేస్ట్ చూసానండి. ఉప్పు కొంచెం పట్టింది, కారం సరిపోయింది. సో మనం మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్లకి ఉడికించుకుందాం. మూత పెట్టేసానండి. ఒక 2 విజిల్ తర్వాత ఆఫ్ చేసుకోవాలి. అయిపోయిందండి. జరా పీస్ ఎంత మంచి ఉడికిందో. సో అయిపోయింది, ఆఫ్ చేస్తున్నాను. అయిపోయిందండి. జరా పీస్ ఎంత మంచి ఉడికిందో. సో అయిపోయింది, ఆఫ్ చేస్తున్నాను. అయిపోయిందండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. మీరు ట్రై చేసి చూడండి. మీకు కర్రీ ఎలా వచ్చిందో టేస్ట్ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. బాయ్.